హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా దోసపెనాన్ని ఈ విధంగా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇలాగా బాగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఈ పసుపుని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా ఆ పసుపుని తీసుకొని దీనిలో కొద్దిగా కాఫీ పౌడర్ కూడా తీసుకోవాలండి. ఇలా కాఫీ పౌడర్ వేయటం వల్ల చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఇలా పసుపు బాగా ఫ్రై చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్ ప్యాకెట్ ఇలా 1 స్పూన్ వరకు వేసేసుకొని ఇందులో వేసుకోవాలి. 1 స్పూను పెరుగు కూడా తీసుకోవాలండి. అలానే 1 స్పూను తేనె, ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని బాగా ఇలా మిక్సింగ్ చేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా అందులో పిండుకొని ఇది మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మనకు ఒక మిశ్రమంలాగా తయారవుతుంది. ఇది చక్కగా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. 1 వీక్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా ఫేస్ ప్యాక్ లాగా మనం ఈ విధంగా ఫేస్కి అప్లై చేసామనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇలా ఫేస్కి అప్లై చేసి మనం ఈ విధంగా ఇలా ఒక 15 మినిట్స్ కానీ ఒక అర్ధగంట కానీ అలా ఉంచేసుకొని తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఇలా మందంగానే ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకుంటే చాలండి. చాలా చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్ కట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా తొడుము సపరేట్ అయిపోతుంది. మనకి ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకుంటే మనం ప్రత్యేకంగా తొడుముని కట్ చేసే పని లేకుండా ఈజీగా తొడుము అయితే కట్ అయిపోతుంది. ఇలాగ నేను ముందుగా పై తొక్కని తీసేసిన తర్వాత ఇలా తొడుము దగ్గర నుంచి బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాగా ఘాటులాగా పెట్టి తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా మనకి తొడుము అయితే కట్ అయిపోతుందండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఆనియన్ని, సపరేట్గా మనం తొడుము అనేది కట్ చేసే అవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తొడుముని కట్ చేసేసుకోవచ్చు. తొడుము సపరేట్ అయిపోతుంది. మనం ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఆనియన్ని కట్ చేసామనుకోండి, ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా సెజరు కూడా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో ఇలా కరివేపాకును పెట్టేసుకున్నాం అనుకోండి, కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఇలాగ బాటిల్ని ఇలా సగానికి కట్ చేసేసి దాని నిండుగా వాటర్ పోసుకొని ఇలా కరివేపాకును పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. మనం కర్రీస్లో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది టిప్ ఏం కాదండి, మా గార్డెన్లో నల్లేరండి. ఈ నల్లేరు ఇరిగిన ఎముకలని సైతం చక్కగా పనిచేస్తుంది. ఇలా నల్లేరు చివరన ఉన్నటువంటి లేతగా ఉన్నటువంటి కాడల్ని ఇలాగా కట్ చేసుకొని మనం చట్నీ చేసుకున్నాం అనుకోండి, చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక గనుపు తీసుకొచ్చుకొని మన గార్డెన్లో పెట్టుకున్నామంటే చక్కగా తీగలాగా పాకుతుందండి. చివర ఉన్నటువంటి లేతవి తీసుకొచ్చి మనం ఇలాగ చక్కగా చట్నీ చేసుకున్నా లేదంటే కర్రీ చేసుకున్నా కూడా హెల్త్కి మంచిది. ఇరిగిన ఎముకల్ని చక్కగా మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇలా నల్లేరుని ఒకసారి ఒక గనుపు తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకోండి, చాలా హెల్త్కి మంచిది. కాబట్టి ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఎక్కువ నోటి పోతుంటుంది కదండి. నోటి పోతున్నప్పుడు ఈ ఆకును నవ్వులుతూ ఆ ఊట మింగుతూ ఉన్నామనుకోండి, నోటి పోత కూడా చక్కగా తగ్గిపోతుంది. ఆ ఆకు పేరు కిల్లి ఆకు అని అంటారండి. ఇది పిప్పింటాకు అండి. పిప్పింటాకు ఎక్కువగా మనకి చుట్టుపక్కల ఎక్కువగా పొలం గట్ల పైన ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది కదండి. మనం పిచ్చి మొక్కే కదా అనుకుంటాము, కానీ ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. మనకి ఇలా ఈ ఆకును కొంచెం పసరు తీసి ఎక్కువగా మనకి పంటి నొప్పి అంటే పిప్పళ్ళు ఉన్న వాళ్ళు
పొండు నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా, ఇలా కొంచెం పసరు తీసుకొని ఆకు రసాన్ని ఇలా పిప్పొని దగ్గర పెట్టామనుకోండి పొంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. అలానే ఈ పసరం బాగా ఆ పసరులాగా అంటే ఈ ఆకంతా కూడా ఒక పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ని ఎక్కువగా మనకి దురద కానీ గజ్జి కానీ తోమర కానీ ఇలా ఎక్కడ ఉన్నా కూడా ఆ పసర పేస్ట్ని అక్కడ అప్లై చేసామనుకోండి చక్కగా రిలీఫ్ అనేది ఉంటుంది. ఇలా పిచ్చి మొక్కేలే అనుకుంటాము కానీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఈ ఆకును చక్కగా మనం పసరు తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని అంటే ఈ ఆకుల వరకు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పేస్ట్ లాగా పట్టుకొని ఎక్కడైతే దురద కానీ గజ్జి కానీ తోమర కానీ ఉన్నాయో అక్కడ ఇలా ఈ పేస్ట్ని అప్లై చేసామనుకోండి, అప్లై చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం తీసేసుకున్నామనుకోండి క్రమేణా చక్కగా తగ్గిపోతుందండి. ఎందుకంటే మనం ఎన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేసి ఉంటాం కానీ ఫలితం లేకపోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఈ టిప్ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.